जय श्री मार्कंडेय पुराणे सुरान केंद्र देवी महात्म्ये दशमाधिर्मात्मस्तुरमो देवी महादेवी शिवाय तदं नमः महाप्रकृति भद्राय विदा प्रदास्पदं सांघाये सायुधाये समाहराये सपरिवाराय सशक्तिकाये दशमाध्याय देवताय अम्मवारी नमस्कार చేయడం అందరూ కూడా दशमाध्याय देवताय श्री सिंहवाहनाय त्रिशूल पाशधारिण्ये महाविद्वर्पयामि नमः स्वाहा माता महारानी अंबा भवानी जगदंबा भवानी ఈ అధ్యాయంలోని అమ్మవారు రాక్షస సంహారం పూర్తి చేసింది. అవునా? రాక్షస సంహారం పూర్తి చేసిన అమ్మవారు ఉగ్రస్వరూపిణిగా ఉంటుంది. కాబట్టి అమ్మవారు శాంతి పొందాలంటే మనం గట్టిగా కీర్తించాలి. అంబా భవానీ జగదంబా భవానీ అంబా భవానీ శారదాంబా భవానీ అంబా భవానీ త్రిపురాంబా భవానీ అంబా భవానీ జగదంబా భవానీ జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే హర దుర్గే హర దుర్గే హర దుర్గే హర దుర్గే శివ దుర్గే శివ దుర్గే శివ శివ దుర్గే శివ దుర్గే భవ దుర్గే భవ దుర్గే భవ భవ దుర్గే భవ దుర్గే ఐశరణాగత వైరి వధూవర వీరవరాభయదాయకరే త్రిభువన మస్తక శూల విరోధి నిరోధి కృతామల పూలకరే దుర్నిమితామర దుందుభినాదము ముఖరీకృత దిక్మకరే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकवर्णसुरे माता महाराज्ञी की जयंबर्ष्वपाणि माता की भोलाशंकर भगवान की नम पार्वती पदये हर తర్వాత 11వ అధ్యాయము 12వ అధ్యాయం 13వ అధ్యాయం ఈ మూడు కూడా మిగిలి ఉన్నాయి. 11వ అధ్యాయం అయినటువంటిది చండీలోనే చాలా ఉత్తమమైనటువంటిది. ఎందుకయ్యారంటే ఈ రోజు అమ్మవారు మనకి ఇంత శక్తిని కలిగించింది. ద్రవ్య రూపంలోనో ధన
రూపంలోనో ఇతరత్ర రూపాలలో. కానీ కొంతమందికి శక్తి ఉండదు, డబ్బు లేకనో వాళ్ళకి ఆరోగ్యం సహకరించడమో రాకపోవడం వాళ్ళకి శక్తి ఉండదు. కాబట్టి వాళ్ళకి చండీ హోమం చేసినట్లయితే ఈ 11వ అధ్యాయం ఒక్కటి పారాయణ చేస్తే చాలు, వారికి చండీ హోమం మొత్తం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. ఎందుకంటే దేవతలందరూ కూడా స్తుతించగా అమ్మవారు నారాయణీదేవిగా చాలు. ఇక శిష్టులని రక్షించడానికి సమస్త రోగాలు కూడా తొలగించుము. రాక్షసమానం అయిపోయింది, మన పైన వచ్చేటువంటి చెడు ప్రభావం అయిన తర్వాత రోగ బాధలు, ఆ రోగ బాధలు తొలగించము. తర్వాత అందరూ ఏదో రకమైనటువంటి బాధలు పడుతూ ఉంటారు, వాటిని ఈతి బాధలు అంటారు. ఆ సర్వబాధ ప్రశమనం, సమస్త బాధలను కూడా తొలగించమమ్మా అంటూ ఈ యొక్క అధ్యాయంలో ప్రార్థిస్తారు. అంతేకాకుండా శాకంభరీతి విఖ్యాతం. ఈ రోజు మన అమ్మవారి అలంకరణ కూడా శాకంభరీ దేవి. అసలు శాకంభరీ అలంకరణ ఎందుకు చేస్తారు చెప్పండి, తెలుసా ఎవరికైనా? శాకంభరీ విఖ్యాతి అనాదిగా వస్తున్నది. మనము తిండి ఎక్కడి నుంచి లభిస్తుంది? మనకి భూమిలో పడుతుంది, ఏదైనా కూడా భూమిలోనే పడుతుంది, దాన్ని మనం తీసుకొని తింటాం, అవునా? మరి పంటలన్నీ కూడా సకాలంలో వర్షాలు పడితేనే కదా. కొన్ని ఎండాకాలం వచ్చి వర్షాలు పడ్డాయి, పంటలన్నీ నాశనం అయిపోయినట్టే కదా, దాన్ని అకాల వర్షాలు అని అంటారు. అటువంటి వర్షాలు పడితే ఏమవుతుంది? మంచి తిండి లభించదు, అవునా? కాబట్టి శాకంభరీ విఖ్యాతం. పూర్వకాలంలో అమ్మవారిని ప్రార్థించి రైతులందరూ కలిసి వారి దగ్గర పండేటువంటి పంటలన్నింటినీ కూడా తీసుకొని వచ్చి ఏదైనా ఒక్క రోజు మంచి వర్షాలు పడ్డటువంటి రోజు అమ్మవారికి అలంకరిస్తారు. అప్పటి నుంచి అందుకే మనం కూడా హోమం చేస్తాం. ఏమని? శాకంభరీ విఖ్యాతం. మంచి తిండి లభించాలి ప్రతి ఒక్క జీవికి కూడా, మానవులకే కాదు, చరాలకి, వనచరాలకి, ఇంకా అన్నిటికి కూడా, అన్ని జంతువులకి మంచి భుక్తి లభించాలి. అప్పుడే జీవకోటి అంతా కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ అధ్యాయంలో దేవతలందరూ కూడా ప్రార్థిస్తారు, మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సంపదనివ్వు తల్లి అని ప్రార్థిస్తారు. అందుకే ఇది చాలా ఉత్తమమైనటువంటి అధ్యాయం. అమ్మవారి స్వరూపం ఏమిటి అధ్యాయంలో? నేను చెప్పేది నారాయణి అవతారం. కాబట్టి నారాయణీ నమః అనండి ఒకసారి. మీ అందరి తరపున మేము రోగాలు పోవడానికి తోక మిరియాలు, సర్వ బాధలు వినాశనం కావడానికి తెల్ల ఆవాలు, శాకంభరీగా ఒక ఆకుకూరని సమర్పిస్తాం. ఒక్కొక్క శ్లోకానికి ఇది వేస్తూ ఉంటాం. కాబట్టి మేము చెప్పినప్పుడు నమస్కారం చేసుకొని ఉండండి. అప్పటి వరకు కూడా నారాయణీ నమః నామస్మరణ చేస్తూ హోమం చేస్తూ ఉండండి. ఓం నమః శివాయ, ఓం ఋషిర్వాద స్వాహ. దేవ్యా హరే నమః త్రేణి నీరాద్రావతి వరవద గాయాని దశవర్గాధికారి ప్రాప్తికాజార స్వాహ. దేవి బ్రహ్మణాది హరే ప్రతీర ప్రతీరవాద జగదోగిరస్య ప్రతీర విశ్వే పరివాహే విశ్వం పరమేశ్వరీ దేవి జనార్దనస్య స్వాహ. ఆధారభూతాయ గరస్వమేగా మహేశ్వరూపే నిరస్తిరాజే అవాస్వరూపతిరాజే అభ్యాజే కృష్ణభర్గే స్వాహ. అంబే నవేద కిరణంతవేయ విశ్వస్వేన పరమాత్మాయ సమ్మోహితం దేవి సమస్వేద సువై ప్రసద భవత్యేద స్వాహ. విద్యా సమస్తాస్తమదేవి వేద శ్రేయ సమస్తా సకలాదిరక్షు మయేకయా పూర్ణంవేద సాదే స్థితిస్తోమ్య పరారోగ్య స్వాహ. సర్వభూతాయ దేవి స్వర్గముక్తిప్రదాయి సంస్తుతాస్తే గావా భవంతపరమోక్య స్వాహ. సర్వస్య బుద్ధిరూపేణ జనస్య రమతే స్వర్గాపవర్గదే దేవి నారాయణమూర్తే స్వాహ. కళాకాష్ఠాదిరూపేణ పరిణామప్రదాయి విశ్వజ్ఞోపరశక్తి నారాయణమూర్తే స్వాహ. సర్వమంగళమాంగళ్యే శ్రీధర్మాసాదికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణమూర్తే స్వాహ. విఘ్నవినాశానాం శక్తిరూపే సనాతనే గుణాశ్రీ గుణమే నారాయణమూర్తే స్వాహ. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యాత్యాగే దేవి నారాయణి నమోస్తుతే స్వాహ. విమానస్తే బ్రహ్మాణి రూపధారే కౌశాపాక్షిగే దేవి నారాయణమూర్తే స్వాహ. చంద్రాహిరే మహాంశవాహిని మాహేశ్వరీ స్వరూపిణ నారాయణమూర్తే స్వాహ. కుక్కుడపదే మహాశక్తి ధరణికే కౌమారీ రూపంసాని నారాయణమూర్తే స్వాహ. శంఖ చక్ర గదాశార్క గ్రీత బ్రహ్మాయిదే ప్రసీద వైష్ణవీ రూపే నారాయణమూర్తే స్వాహ. బ్రహ్మాదిదే నమస్రోద్ధర సుందరీ వరాహరూపిణి నారాయణమూర్తే స్వాహ. సింహరూపేణోగ్రహం దైత్యావలోచనే త్రైలోక్యత్రాసైదే నారాయణమూర్తే స్వాహ. మహాభద్రే సహస్రేణ రుద్రప్రాణార్జే నారాయణమూర్తే స్వాహ. శూలదే స్వరూపేణ మహాబలే ఘోరరూపే మారాడే నారాయణటువంటి క్షామరామరాది సమస్త వ్యాధులు పోవాలని ఆ జగన్మాతని దేవతలందరూ కూడా ప్రార్థిస్తున్నారు. మనం కూడా రోగబాధలు తొలగిపోవడానికి తోక మిరియాలు దాంట్లో సమర్పిస్తున్నాం. నమస్కారం చేసుకోండి. రోగాశేషాభవంతి దుష్టాదుకామాంతరానభీష్టాం స్వామాశ్రానాన వివందనాః స్వామాశ్రాఖ్య శ్రీరామయామి స్వాహా. చప్పట్లు కొట్టొచ్చు. ఎవరి బాధలైనా కూడా తొలగించేటువంటి శక్తి నీకు మాత్రమే ఉంది తల్లి. ఎందుకంటే ముల్లోకాలకు కూడా అధిపతివి, సృష్టి స్థితి లయకారుని కూడా నీవే కదా అంటూ ఈ శ్లోకం యొక్క అర్థం అనమాట. ఈ శ్లోకం చిన్నగా ఉంటుంది, నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పవచ్చు. గట్టిగా చెప్పండి. సర్వబాధ
కష్టాలు చెప్పుకోండి. జగన్మాత నీ రేవరణ నా యొక్క సమస్త బాధలన్నీ కూడా తొలగించుకుంటూ నమస్కరించండి. మీ అందరి తరపున ఈ తెల్ల ఆవాలు దాంట్లో వేయడం జరుగుతుంది. సర్వబాధాత్మశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరీ స్వాహా దేవ్యవాద స్వాహా వయస్సురేత ఏపాస్తే అష్టాకుంశేకి నిశుంభసేవ మహాసవ స్వాహా విద్యాధరి వాసిని స్వాహా నేత్రాణాన్ని రక్షిష్యామి మునిం ఏతే శ్రీనివాసరాక్షే వివాద స్వాహా తతోహోతి అమ్రో మహాదేవోభయే పరిశాంతాదాగై రామృతేకాధారకై స్వాహా శాకంభరీ నమస్కారం చేయడం. అందరూ కూడా శాకంభరీ దేవికి సమస్త ఔషధులని సకాలంలో వర్షాలు పడి చక్కనటువంటి పంటలు రావాలని లోకాలంతా కూడా సుభిక్షితంగా ఉండాలని నమస్కారం చేసుకోండి. శాకంభరీది విఖ్యాతం యదా యస్యానం భవే అత్రైవ దిశామృతవాక్యమాదం స్వాహా నమ్రమూర్త స్వాహం భావం రూపం కృత్వా శంకేశం త్రైలోక్య సీతాక విశ్వమహాదేవ స్వాహా పదకొండో అధ్యాయం పూర్తయింది. ఏ అమ్మవారికి నమస్కారం చేస్తారు? గట్టిగా నారాయణీ దేవి. అది అమ్మవారికి చక్కగా నమస్కారం చేసుకోండి. నారాయణీ దేవికి ఓం నమో ఏకే హరే శివాయ శరణం నమః భద్రే భద్రాయ సాంధారే సారిధారే సమాహారే సపరివారే సశక్తికారే సర్వనారాయణీ దేవి ఏకాదశాధ్యాయ దేవతాయ దారిణీ పరమహారం సమర్పయామి నమః స్వాహా మాతా మహారాజ్ఞీ అంబా భవానీ జగదంబా భవానీ అంబా భవానీ జగదంబా భవానీ అంబా భవానీ జగదంబా భవానీ అంబా భవానీ జగదంబా భవానీ అంబా భవానీ శారదాంబా భవానీ అంబా భవానీ శారదాంబా భవానీ అంబా భవానీ త్రిపురాంబా భవానీ అంబా భవానీ త్రిపురాంబా భవానీ అంబా భవానీ జగదంబా భవానీ అంబా భవానీ జగదంబా భవానీ జయ దుర్గే 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 హర 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 దుర్గే శివ దుర్గే శివ దుర్గే శివ శివ దుర్గే శివ దుర్గే శివ దుర్గే శివ దుర్గే శివ శివ దుర్గే శివ దుర్గే భవ దుర్గే భవ దుర్గే భవ భవ దుర్గే భవ దుర్గే భవ దుర్గే భవ దుర్గే భవ భవ దుర్గే భవ దుర్గే సత్యాసందేవాన శివమాతా మహారాజ్ఞీ కీ జగదంబ విశ్వపాలిని మాతా కీ సర్వనారాయణి మాతా కీ శంకర భగవాన్ కీ నమ పార్వతీపతయే హర హర మహాదేవ. 12వ అధ్యాయము బాలాత్రిపుర సుందరీ దేవి. దేవతలందరూ కూడా స్తుతించగా అమ్మవారు శ్రీబాల అవతారంలో అంటే మంత్రంలో మొట్టమొదటి మంత్రం బాలా మంత్రం. అమ్మవారిని ఉపాసించాలంటే బాలా మంత్రం ఒక్కటే మొట్టమొదటి మంత్రం అన్నమాట. కాబట్టి శ్రీబాలాదేవిగా అమ్మవారి కూడా ఉద్భవిస్తుంది. అందరూ కూడా శ్రీబాలాయే నమః శ్రీబాలాయే నమః అనుకుంటూ హోమం చేస్తుండండి అమ్మా. ఓం నమః శివాయ ఓం దేవ్యవాద స్వాహా ఓం ఏహే త్రైత్వాని దేవతో శ్రీ సమయదాస్యాం గ్రామారానారేశ్యామి నమః స్వాహా అద్వైత నాశజమై శాస్త్రకాంతం కీర్తయిష్యతి ఏతద్వదం శంభజంభయో స్వాహా. నమస్కారం చేసుకోవడం అందరూ కూడా. నమో దేవ్యే మహాదేవ్యే శివాయ సతతం నమః మా ప్రకృతి భద్రాయ నీరా ప్రగదాస్పద సాంగాయే సారిధాయే సమాహరాయే సపరివారాయే సశక్తికాయే ద్వాదశాధ్యాయ దేవతాయే శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవ్యే భోగీఫలం నాగవల్లీరం సంగమాక్ష పుష్పేభ్యర్థిలో సకృతం సభద్రం సచరం మహాదేవ సమర్పయామి నమః స్వాహా. మాతా మహారాజ్ఞీ అంబా భవానీ జగదంబా భవానీ అంబా భవానీ జగదంబా భవానీ అంబా భవానీ శారదాంబా భవానీ అంబా భవానీ త్రిపురాంబా భవానీ
దుర్గే హర దుర్గే హర దుర్గే హర దుర్గే హర దుర్గే శివ దుర్గే శివ దుర్గే శివ శివ దుర్గే శివ దుర్గే శివ దుర్గే శివ శివ దుర్గే శివ దుర్గే భవ దుర్గే భవ దుర్గే భవ భవ దుర్గే భవ దుర్గే భవ దుర్గే భవ భవ దుర్గే భవ దుర్గే చివరికి వచ్చాము అమ్మవారి యొక్క అనుగ్రహం దొరికేటువంటి సమయం. ప్రసాదం చివరికి ఏదో వచ్చేది అంటే అమ్మవారి దాకా నేను చెప్పింది చండీలో అని చెప్పాను కదా, ఎంఎం చింతేదే కామం అని చెప్పి, అది ఈ అధ్యాయంలోనే అమ్మవారు మాట్లాడుతుంది అనమాట. కాబట్టి గట్టిగా చెప్పాలి, మాతా మహారాజ్ఞికి జగదంబ విశ్వవారిణి మాతాకి శంకర భగవానికి నమ పార్వతీపదయే హర హర మహాదేవ. ఇంకా 27 శ్లోకాలు అయితే మొత్తం 700 శ్లోకాలు పూర్తయినట్టే. కాబట్టి 27 శ్లోకాలు అయినంత వరకు 13వ అధ్యాయం శ్రీ విద్యా స్వరూపము మహాత్రిపుర సుందరి మాత అంటే సమస్త సృష్టికి కూడా ఆ తల్లియే, ఆ జగజ్జని యొక్క రూపం నుంచే సమస్త సృష్టి వచ్చింది అనేటువంటిదే ఈ అధ్యాయం. కాబట్టి అందరూ శ్రీ విద్యాయే నమః అనండి ఒకసారి, శ్రీ విద్యాయే నమః అనుకుంటూ ఉండండి. 27 శ్లోకాలు అయిపోయిన తర్వాత చండీ హోమం పూర్తవుతుంది. ఓం నమః శివాయ ఓం ఏదత్తేక నిరంబోపదేవేమ హాన్యోత ఏవం ప్రభావాసాదేవే రంధారేవే రస్మః విద్యాదేవతే భగవద్ విష్ణువాయ ఓం ఏవం దేవ్యావరం రత్నాశరాక్షతే రజవః సూర్య జన్మ సమాసాద్య సావర భవిదావరు క్లీం ఓం స్వాహా. జయ జయ శ్రీ మార్కండేయ పురాణే సూర్య సావరణికే మన్వంతరే దేవీ మహాత్మ్యే నమో దేవ్యై వరాదేవ్యై శివాయ సతతం నమః నమ ప్రగత్యై భద్రాయ మేధా ప్రహదాస్వరాత్. అమ్మవారు మహాత్రిపుర సుందరి మాతకు నమస్కారం చేసుకోండి. త్రిగుణాత్మిక త్రిశక్తి స్వరూపి శ్రీ చండీపరాదేవాయ నమః. సాంగాయే సాయుధాయే సవాహరాయే సపరివారాయే సశక్తిరాయే శ్రీ విద్యాయే శ్రీ మహాత్రిపుర సుందరి దేవ్యే పూజీఫలం నాగవల్లి దంతేదో సగుణవాక్ష విశ్వయత్యర్చనో సఘృతో సవస్త్రం సజనో సశూర్పో కదలీ పరమహావిని సమర్పయ భటిగా నమ స్వాహా. మాతా మహారాజ్ఞికి. ఇంతటితోని చండీ హోమం అనేటువంటిది పూర్తయింది. మళ్ళీ అమ్మవారి ఉత్సవాలు జరిగినప్పుడు లేదా సంవత్సరానికి ఒకసారి నన్ను చూస్తారు. కాబట్టి నా కోసమైనా ఈసారి చాలా గట్టిగా చెప్పాలి. అంబా భవాని జగదంబా భవాని అంబా భవాని జగదంబా భవాని అంబా భవాని శారదాంబా భవాని అంబా భవాని శారదాంబా భవాని అంబా భవాని త్రిపురాంబా భవాని
वाष्पीराजेन संपूरयित्वा एकं द्वे त्रीणि चत्वारि पञ्च षट् अष्टौ नव दश एकादश द्वादश इत्यादि అందరం ముట్టుకోవాలి. వెళ్ళినప్పుడు ఎవరు ముట్టుకోకండి దయచేసి ప్లీజ్. అమ్మవారిని ముప్పించిన తర్వాత అందరం ముప్పిస్తాం. మనం పోతుంటే అందరం ముట్టుకున్నాం అనుకో అమ్మవారికి మళ్ళీ దండం పెట్టుకుంటే అయిపోతుంది. ఒకరి దగ్గరికి ఇంతమంది పోవాలంటే దండం పెట్టుకుంటే వారు చెప్పింది కాబట్టి ఓం అందరూ కూడా నమస్కారం చేసుకున్నాం అమ్మవారికి. దయచేసి మొబైల్స్ పక్కన పెట్టండి తల్లి. ఎందుకు చెప్పండి, మంచి చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు మంగళవారం
अग्निष्टमे धर्मष्टमे एकष्टमे सूर्यष्टमे प्राणष्टमे अश्वमेधष्टमे पृथ्वीष्टमे तेजष्टमे ज्योष्टमे जपरे इंद्रय अग्निष्टमे कीर्तनः रुच्यमे तावदने स्तोमष्टमे दीक्षाजवा तवष्ट वनष्टमे होरवत्रयोः दृष्ट्या बृहत्रंधरे च मे यज्ञेन कल्पेदां सांगायै अंदर చెప్పండి सांगायै सायुधायै सवाहनायै सपरिवारायै महाकाली महालक्ष्मी महासरस्वती देवता स्वरूपिण्यै त्रिगुणात्मिकायै त्रिशक्ति स्वरूपिण्यै चंडी परा देवतायै महा पूर्णाहुतिं समर्पयामि नमः ओम वसोधारां जो दिवसो मेदारा शिवा एषा होयते बुधस्यवा एव वेदारा लोके विनो आनवदिता हे जोगा कृते लोकसोधारा दे देवा मे दे जोगावे सोधारा कामदेवा वन्दे एकावेद प्राणास्यानात्यंबि पूर्णावधि उत्तमां जो होति परमंगलकाय सर्वं वै पूर्णावधिः सर्वमेवाप्नोति अथो यं वै पूर्णावधिः अस्यामेव प्रतिष्ठति पूर्णावधि मुहूर्त शुभ मुहूर्तोस्तु ओमान्ते यज्ञपुरुषाय नमः ध्यायामि प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि नमः स्वाहा ब्रह्मदेवपात्रे गन्धप्रकल्प्य आचरिष्यामि महाराजपात्रे स्वरूपया नमः स्वाहा हिमायतपात्रे धूम्रकल्प्य नमः स्वाहा नंदेशपात्रे धूम्रकल्प्य नमः स्वाहा अमृतत्वात्मने अमृतोपानैवेद्यं प्रकल्पयामि नमः स्वाहा ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा ज्ञानाय स्वाहा उदाराय स्वाहा समानाय स्वाहा संतरत्वात्मने तांबूलादि तांबूल सकलोपचार पूजां समर्पयामि नमः स्वाहा माता महारानी की जय विश्वपालिनी माता की जय करेक्ट చెప్పండి జై కరెక్ట్ కాదు माता महारानी की जय विश्वपालिनी माता की जय शंकर भगवान की जय पार्वती पतये हर हर ఇప్పుడు అంత ఉన్నా కూడా ఇంతగానే చెప్తున్నట్టే అమ్మవారి అనుగ్రహం అమ్మ నీళ్ళ ప్రోత్సాహ కలశ స్థాపన నీళ్ళ ప్రోత్సహం జరుగుతుంది ఇలాగే ఇంకం ఎట్లా కూర్చో అట్లా కూర్చుంటే ఒక 10 నిమిషాలు ఓపిక పట్టండి ఆ కలశ స్థాపన ఉద్వాసమైన ఆ కలశం జలం నీళ్ళు ప్రోత్సహం చేసి ఆశీర్వాదించిన తర్వాత పూజ కార్యక్రమాలు ఉంటాయి. ఒక 15 నిమిషాలు అందరూ ఓపిక పట్టండి.